చేయడం వలన వీళ్ళకి ఎనలేని మరి ఒక గౌరవం అనేది ప్రభుత్వానికి దక్కింది. మహిళలంతా థామస్ రెడ్డి గారు పరిస్థితి. థామస్ రెడ్డి గారు, ఈ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులో రద్దీ పెరిగి కిలోమీటర్కు వచ్చే ఆదాయం పెరిగిందని ప్రభుత్వం ఒకవైపు చెబుతుంది. కానీ సంస్థ నష్టాలు ఉందని ఒకవైపు చెప్తున్నారు. అసలు ప్రభుత్వం నుంచి రావాల్సిన రియంబర్స్మెంట్ సక్రమంగా అందుతుందా, లేదా ఆ నిధులు ఇతర అవసరాలకి ఏమైనా మలుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి థామస్ రెడ్డి గారు? టోటల్ గా ఈ ప్రభుత్వము ఆర్టీసీని ఏదో అధోగతి పాలు చేయాలన్నటువంటి కుట్ర పన్నుతా ఉన్నది. యూనియన్లు ఇవ్వకుండా ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ మనుగడ కోసం మరి బడ్జెట్ లో వాటా పెట్టేది. ఈ ప్రభుత్వం వాటా పెట్టలే. నేను ప్రజా ప్రభుత్వం, పాలనా ప్రభుత్వం అనే ప్రభుత్వం పెట్టకపోగా ఏ ప్రభుత్వమైనా రియంబర్స్మెంట్ ఇచ్చేది. బస్ పాసులు కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వేరే ఏ పథకాలు మా మీద వాళ్ళు పంపుతారో ఆ డబ్బులన్నీ మిగతా గవర్నమెంట్లు తూచా తప్పకుండా ఇచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బడ్జెట్ లో డబ్బులు లేవు, తర్వాత ఇవన్నీ ఇవ్వడం లేదు. మహాలక్ష్మి పథకానికి ఓఆర్ బాగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఓఆర్ వస్తుంది, మీరు 0 టికెట్లు ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారు అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం 350 కోట్లు ఆర్టీసీకి ప్రతి నెల ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పడమే తప్ప ఈ రోజు వరకు చూస్తే 2.5 సంవత్సరాలు అయిపోయినా టోటల్ గా 3.5 కోట్ల చొప్పున ఏ మంత్ ఇవ్వలే. ఏదో 100 కోట్లు, 150 కోట్లు, 80 కోట్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే ఇవాళ మహాలక్ష్మి పథకం బాగా పెరిగిపోయింది, ఓఆర్ పెరిగిపోయింది. మొన్నటికి మొన్న అనాలిసిస్ చేస్తే ఇప్పటికి 39 లేదా 40 కోట్లు రోజుకు వస్తున్నది అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు గణాంకాల్లో. గౌరవ మంత్రి గారేమో ఎన్ని కోట్ల టికెట్లు దిగినాయి, ఎన్ని కోట్ల డబ్బులు ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. కానీ ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఆర్టీసీకి ఎన్ని ఇచ్చిందనేది జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇవ్వాల్సినవి ప్రతి నెల ఇస్తే ఇవాళ ఎందుకు రిటైర్డ్ అయిన వాళ్ళకి 8 ఏళ్ల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు, డబ్బులు ఇవ్వలే. పిఆర్సీలు ఎందుకు వస్తలేవు? 2017 పిఆర్సీ డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒక్క బస్సు, కొత్త బస్సు కొనిచ్చిన పాపాన పోలే ఈ ప్రభుత్వం. అంటే ఇవాళ ఏది కూడా చేయకుండా మా పైసలు లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ అంటారు మాకు ఓఆర్ బాగా వస్తుంది మహాలక్ష్మి పథకం. మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా కూడా, ఇప్పుడు కూడా చేసి డిమాండ్ చేసేది ఏంటంటే అసలు శ్వేతపత్రం విడుదల చేయండి. మీకు టోటల్ గా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎన్ని 0 టికెట్లు మేము ఇచ్చినామో మీరు చెప్తా ఉన్నారు. 0 టికెట్ ఎంత ఖర్చు, ఎన్ని డబ్బులు వస్తాయో మాకు చెప్తా ఉన్నారు. అటువంటిది ఆర్టీసీకి ప్రతి నెల ఎన్ని ఇచ్చారు, ఎన్ని డ్యూ ఉన్నాయని మేము అడిగితే చెప్పరు వాళ్ళు. ఇవాళ దాదాపుగా నాకు తెలిసి ఇంచుమించుగా 2700 కోట్ల వరకు మాకు మహాలక్ష్మి పథకమే ఇవ్వాల్సి ఉంది. రెండోది బడ్జెట్ లో డబ్బులు పెట్టలేదు, ఆ తర్వాత డ్యూలు ఇవ్వలేదు, ఇస్తానే ఇవ్వలే. యూనియన్లు ఏమన్నాం, యూనియన్లు ఇస్తే ఇబ్బందులు ఉండవు, మాట్లాడే వాళ్ళు ఉంటే కొద్దిగా పనులు అయితే కార్మికులకు అండగా ఉండమంటే ఇవాళ నిర్బంధంలో అంటే యూనియన్లు వస్తే వీళ్ళు అన్ని అడుగుతారని చెప్పి భయపడి. థామస్ రెడ్డి గారు, గుర్తింపు సంఘ ఎన్నికలు జరగకపోవడం వల్లనే కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి సరిగ్గా వెళ్ళడం లేదని భావిస్తున్నారా థామస్ రెడ్డి గారు? 100%. ఇప్పుడు ఏది కానీ అడిగే వాళ్ళు ఉండాలి. ఎక్కడ కానీ సంఘాలు ఉంటే సమస్యలు వచ్చినప్పుడు అడిగితే అది కార్పొరేషన్కి మంచిది, కార్మికులకు మంచిది ఉంటుంది. మీడియేటర్లుగా అడిగి ఎప్పటికప్పుడు సాల్వేషన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మరి మొండిగా ఇస్తాన్న ప్రభుత్వం, మాది పాలనా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి అందరికీ చెప్పిన ప్రభుత్వం యూనియన్లు ఎందుకు ఇవ్వట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. యూనియన్లకు భయపడుతుందా? యూనియన్లను పక్కకు పెట్టి దీన్ని అన్యాక్రాంతం చేయాలనే ఆలోచన ఉందా అని మేము ఆలోచిస్తే మాకు ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. ఏంటంటే అది ఇవాళ నువ్వు డ్యూస్ ఇవ్వట్లేదు, పాత డబ్బులు ఇవ్వట్లేదు. పాత డబ్బులు 2500 కోట్ల వరకు ఉన్నాయి, అవి ఇవ్వట్లేదు. మహాలక్ష్మి పథకం ఇవ్వట్లేదు, బడ్జెట్ లో లేదు, మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అది కాకుండా కొత్తగా గుదిబండ లాంటి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి మాకు అంటగడతా ఉన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉన్న తిరకాసు ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ గ్రాంటు. గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం జేఎన్ఎన్యూఆర్ బస్సులు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వచ్చినాయి. వాటికి వచ్చిన అమౌంట్ కూడా మాకు ఇచ్చేసి అప్పుడు ఆర్టీసీకే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడనేమో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళిద్దరికేమో పడదు. కానీ ముఖ్యమంత్రులకి అటువంటి పెట్టినప్పుడు అవి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేసుకునే అటువంటి స్వయం ప్రతిపత్తి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రిని బలవంతంగా ఇది మీరు చేయాలి అని చెప్పి ఎక్కడ అన్న పరిస్థితులు లేవు. ఇలా దేశమంతా మీరు చూడండి ఆ విధంగా ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కేవలంగా నేను ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా, ఆనాడు కేసీఆర్ తెచ్చారు. కానీ కేసీఆర్ ని కూడా ఆనాడు
ఆ ప్రభుత్వము దండిగా గట్టిగా చెప్తే ఒకటే చెప్పారు కేసీఆర్ గారు, తెలంగాణకి బస్సుల నీడు ఉంది, మీరు చెప్పినట్టు చేయం. ఆనాడు ఏం చెప్పారు మోడీ గారు, మీరు ఏదైతే లాస్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి పారేస్తే మీకు 1000 కోట్ల నజరానా ఇస్తాం ఇన్సెంటివ్ అని కూడా ప్రకటించింది ఆ రోజు కేసీఆర్ గారు. మాకు ఇవేవి కూడా అక్కర్లేదు, మాకు తెలంగాణలో ఆర్టీసీ నీడు ఉంది, మేము ఆర్టీసీని కాపాడుతాం, నేనే బస్సులు కొనిస్తాం, మేమే పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు బడ్జెట్ లో 1500 కోట్లు 500 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. కొత్త బస్సులు కొన్నారు, రియంబర్స్మెంట్ అన్ని ఇచ్చారు, జీతాలు ఇచ్చారు. అట్లాగే మరి కరోనా వచ్చింది, ఒక్క బస్సు బయటకు వెళ్ళిన పాపాల పోలే, ₹1 ఆర్టీసీకి రానప్పుడు కూడా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చిండ్రు. 53 రోజుల సమ్మె జరిగింది. ఏది మేము ప్రభుత్వ విలీనం అంటే, అయినా కానీ మూర్ఖంగా ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి కూడా ఆ సమస్యలన్నీ చేసి ఆనాడు ఆ యొక్కటి ఆపి తిరిగి మళ్ళీ ఆయన మా 2023లో మళ్ళా బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్కి పెట్టి, గవర్నర్ దగ్గర ఇబ్బందులు అయితే కూడా మేమంతా గవర్నర్ ఇల్లు చేరుకొని ముట్టడి చేసిన సందర్భంలో బిల్ పాస్ అయింది. అపాయింటెడ్ డే ఇచ్చే టైంలో ఆయన కరోనా రావడం, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల జాప్యం అయిపోతే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ఇలా ఎన్నో పథకాలు ఎన్నో డిపార్ట్మెంట్లు మీరు పెట్టినప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటి? ఆర్టీసీని అడిగితే ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు? ఆర్టీసీకి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏది అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. లేకపోగా యూనియన్లను దగ్గరికి రాణిస్తలేరు, మాట్లాడే పరిస్థితి లేకపోగా ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు అనేది ఈ పొల్యూషన్ లెస్ బస్సుల పేరు మీద తీసుకొచ్చారు. కానీ దానికి ఏముంటది, ఒక్క బస్ కి వాళ్ళు ఒలక్టో కంపెనీ, తర్వాత జేబిఎం కంపెనీ లాంటి కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిండ్రు. ఓకే, మరి వాళ్ళతోటి మీకేముందో నాకు తెలియదు, మీరు మాకు అంటగడుతా ఉన్నారు. ఆ బస్సులు హైర్ వాళ్ళ బస్సులకి కిలోమీటర్ కి 58 రూపాయలు మేము హైర్ ఇస్తా ఉన్నాం, అది వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అటువంటి మీ పాత్ర ఏమున్నది దీంట్లో? మీరు బస్సులు కొనియట్లేదు, ఆర్టీసీకి డబ్బులు ఇవ్వట్లేదు, ఆ బస్సులు కడతా ఉన్నారు. కట్టిన తర్వాత ఇప్పుడు ఆ బస్సులకి ఇచ్చి, గతంలో కేసీఆర్ పెట్టినప్పుడేమో నేను హైదరాబాద్ ఒక్క మహానగర అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ లో మాత్రమే, ఎందుకంటే దేశ విదేశాల నుంచి జనాలు వస్తారు, ఇక్కడ మంచిగా ఉండాలి కాబట్టి అని చెప్పి ఆనాడు 46 బస్సులని మియాపూర్ 2 డిపోలో పెట్టిండ్రు. ఆ డిపోని వాళ్ళే హస్తగతం చేసుకోవాలి, ఆర్టీసీ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ లో పెట్టిండ్రు. అట్లా వాళ్ళు కొన్ని బస్సులు అప్పుడు హైదరాబాద్ కోసమే అన్నారు. వీళ్ళు ఏంటంటే కేసీఆర్ తెచ్చిందంటారు, కేసీఆర్ తేలే. ఇవాళ మీరు టోటల్ గా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని, బీజేపీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ బస్సులకి మరి ఒక్కొక్క బస్కి 36 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ కంపెనీ పోతుంది. కంపెనీ లేకపోతే మీకేమొచ్చింది? ఆర్టీసీకి ఇస్తే మేము హైర్ ఇస్తున్నాం. హైర్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళు బయట ఉండాలి, అంతేగాని డిపోలు ఇస్తా ఉన్నారు. పవర్ ప్రాజెక్టులు పెట్టుడు, ఆ బస్సులు వాళ్ళకి ఇచ్చుడు, మేము వెళ్ళిపోవడం. రెండోది, ఆ బస్సుల మీద ఎవరు పని చేయాలి? ఆ బస్సుల మీద ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారంగా అవుట్ సోర్సింగ్ లో, థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నిష్ణాతులు కానీ ఎవరో బల్క్గా తీసుకొచ్చి డ్రైవర్లుగా, టెక్నీషియన్లుగా, కండక్టర్లుగా, సూపర్వైజర్లుగా పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. అది దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆర్టీసీకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఆర్టీసీకే బస్సులు కొనిస్తే ఒక్క బస్కి 5 మంది మినిమంగా వస్తారు. మరి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి తెలంగాణ పిల్లలకు వస్తుంది. ఇవాళ ఇక్కడ కాదు, మీరు వాళ్ళని తీసుకొచ్చి ఆ బస్సులను మాకు పెడితే మరి ఆ బస్సులన్నీ ఇట్లా వస్తే ఇలా హైదరాబాద్ లో మళ్ళా 2000 బస్సులు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 500 బస్సులు ఇప్పించారు, అంతకుముందు కొన్ని ఉన్నాయి. మరి ఈ 2000 బస్సులు వస్తే 2000 బస్సులు ప్లస్ ఇప్పుడు నడిచే మీరు ఇచ్చిన 500 బస్సులు, ఒక్కొక్క బస్కి 36 లక్షలు సబ్సిడీ ఆర్టీసీకే ఇప్పిస్తే ఆర్టీసీకి లాభమా కాదా? బస్సులు వస్తాయా లేదా? ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? మరి వాళ్ళకి ఇప్పించడంలో మీకేముంది దీంట్లో? మీ ఇబ్బందులు ఏంటి అని చెప్పి జేఏసీగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ మనగడలో బస్సులు ఉండాలి, ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయాలి. ఆర్టీసీ వాళ్ళు చేసినప్పుడు మాత్రమే ప్రజలకి దన్నుగా ఉంటది, ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఓ సెక్యూరిటీ ఉంటది, ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉంటది అనేదే మా ఉద్దేశం తప్ప వేరే కాదు. దానికి వీళ్ళు ఏం చెప్పట్లేదు. మేము ఇంకా పెడతాము, ఇంకా 2000. ఇవాళ కూడా పేపర్లో చూసినట్టుంటే టోటల్ గా హైదరాబాద్ మొత్తం కూడా పెట్టేస్తాము. హైదరాబాద్ పెడితే హైదరాబాద్ లో పనిచేసే 14,000 మంది ఎక్కడికి పోవాలి?
అంటే వీళ్ళని బయటకు వెళ్ళగొట్టాలి. బయటకు వెళ్ళగొడితే మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్లలో జిల్లాలలో కూడా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఎవరుంటారు? అంత ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఆర్టీసీ మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ ఆస్తులన్నీ వాళ్ళకి ఇస్తారా, మీరు తీసుకుంటారా? ఎటుపోతుంది ఆర్టీసీ? మేము కొట్లాడేది జేఏసీగా ఏంటంటే ఇవాళ మీరు అన్న ప్రకారంగా ఇవ్వండి, ఈ బస్సుల వల్ల ప్రయోజనం లేదు. రెండోది, ఇప్పటికే మీరు బస్సులు నడిపిస్తా ఉన్నారు, ఎవరన్నా డ్రైవర్లు ఉన్నారా? మీరు బొంబాయి నుంచి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి పెడతా ఉన్నారు, వాళ్ళు ఉంటలేరు, వెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ రాణిగంజ్లో ఒక డిపోలో 70 బస్సులు వచ్చినాయి. 70 బస్సులు వస్తే 30 బస్సులు 40 బస్సులు నడుస్తా ఉన్నాయి, డ్రైవర్లు లేక తీసుకొస్తే వెళ్ళిపోతా ఉన్నారు, శానిటీ లేక. మరి అటువంటి డ్రైవర్లతోటి పెడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం కాదా? మరి ఇప్పటికే అట్లా ఉంది. మీకు ఉదాహరణకు చెప్తా సార్, మొన్న పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పి ప్రభుత్వం వచ్చినాక 3028 ఇస్తామని చెప్పారు. మొన్న ఈ మధ్యన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి 1000 డ్రైవర్లు 744 శ్రామికులది ఇచ్చారు. అది ఇవాళ పేపర్లోనే క్యాన్సల్ అంటున్నారు. ఇచ్చారు. ఇస్తే 1000 మంది డ్రైవర్లకు నోటిఫికేషన్ ఇస్తే పర్మనెంట్ డ్రైవర్ల కోసం దాదాపు 12 నుంచి 24,000 మంది అప్లై చేసుకున్నారు దానికి. అంటే నీడ్ అనేది తెలంగాణలో పర్మనెంట్ ఉద్యోగాలు వస్తే యువత రెడీగా ఉంది చేయడానికి. మరి అలా నీకు ఆ బస్సులకేమి ఎవరు రావట్లేదు. మరి ఇప్పుడు 2000 బస్సులు తీసుకొస్తే నువ్వు డ్రైవర్లు ఎక్కడ తీసుకొస్తావు? డ్రైవర్లు ఉన్నారా? మరి టెక్నీషియన్లు ఉన్నారా? ఎవరు చేయాలి అని చెప్పంటే ప్రభుత్వం దగ్గర మాట లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇవాళ టోటల్ గా అడగకుండా చేసి ఈ ఆర్టీసీని